ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఉండకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. పంపించేయండి నానమ్మా. అందరి ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తావని? ఆ రోజు మేం వద్దంటున్నా కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఎన్ని సమస్యలకు కారణమవుతున్నావో చూడమ్మా. అక్షయ్ ప్రసాదం చేసిందని చెప్పగానే నువ్వు సంతోషపడతావని అనుకున్నానమ్మా. మీరు కూడా అర్థం చేసుకోకుండా ఇలా ప్రవర్తిస్తారనుకోలేదు. సమాధానం అడుగుతున్నారు కదా, అందరూ నోరు మూసుకునే సమాధానం నేను చెప్తానుండు బావా. అక్షయ మన దగ్గరకొచ్చి నేను అమ్మవారి గదిలోకి వెళ్ళగలుగుతున్నాను అని గొప్పలు చెప్పలేదు. పెద్దిరాజు అన్నయ్య చెప్పారు కాబట్టి మనం పరీక్ష పెట్టాం. అంటే తప్పు మనది. అక్షయ నిజం చెప్పినా, అక్షయ గురించి మేం నిజాలు చెప్పినా మీరు నమ్మే పరిస్థితుల్లో లేరు. సరే, ఆ విషయం కాసేపు పక్కన పెడదాం. అమ్మవారి గదిలోకి వెళ్ళలేకపోయినందువలన అక్షయ్ని బయటికి పొమ్మంటున్నారు కదా. అయితే ఈ ఇంట్లో నేను అత్తయ్య మాత్రమే ఉంటాం. మిగిలిన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోండి. గదిలోకి వెళ్ళగలిగేది మా ఇద్దరమే. ప్రసాదం చేయగలిగేది మా ఇద్దరమే. మీలో ఎవ్వరూ వెళ్ళలేరు. వెళ్ళి అమ్మవారి ఆగ్రహానికి బలయ్యారు కాబట్టి అందరూ ఇల్లు ఖాళీ చేయండి. అత్తయ్య భర్తగా మావయ్య, నా భర్తగా బావ మాత్రమే ఇంట్లో ఉండడానికి అర్హులు. మిగిలిన వారికి అర్హత లేదు. మీరు బయటికి వెళ్ళిపోతే అక్షయ్ని నేనే బయటికి పంపించేస్తాను. మీరు సిద్ధమా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం లాజిక్ మాట్లాడావమ్మా? ఏం వసంత, సర్దు సర్దు, మన దుకాణం అంతా సర్దు. నువ్వు ఉండవయ్యా బాబు. ఇదే లాజిక్, చెత్త లాజిక్. మీరు రూల్స్ మాట్లాడితే నేను రూల్సే మాట్లాడతాను. నేను అన్న దాంట్లో న్యాయం ఉంది కదా అత్తయ్య. ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి. ఉండదు, సమాధానం ఉండదు. రామబాణం సంధించావమ్మా, తిరుగులేదు. ఆస్తుల కోసం, అధికారాల కోసం ఆశపడే మీ వల్ల కానిది అక్షయ్ వల్ల అవుతుంది. అందుకు మీరు సిగ్గుపడండి. నేను ఇంట్లో ఉన్నంత వరకు అక్షయ ఉంటుంది. అక్షయ బయటికి పోతుందనంటే అంతకు ముందు పోవాల్సిన వాళ్ళు పోతారు. అది గుర్తుంచుకోండి. అక్షయ, నువ్వు లోపలికి పద. వెళ్ళు. అమ్మా, నువ్వేం మాట్లాడవేంటమ్మా? నిజాలను కొన్ని ఆధారాలతో తెలుసుకున్న తర్వాత నేను మాట్లాడతాను. అప్పటి వరకు నా మౌనమే నా సమాధానం.
ఇది నీకోసమే కుడుతున్నాను తల్లి. నువ్వు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఈ అమ్మ నీకివ్వబోయే మొదటి బహుమతి ఇది. అమ్మ చేతి కమ్మదనం గుండె నిండా పండిందా, మాటలోని తీయదనం తీటదిన. తాతయ్య ముఖ్యంగా దీనిని ఇద్దామనే బట్టల బ్యాగు పట్టుకొనొచ్చినట్టున్నారు. ఇదంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎవరో తమ బిడ్డ కోసం కుట్టుకున్నట్టున్నారు. తాతయ్యకు నేను చిన్నగా ఉన్నప్పుడు గుడిలో దొరికిందని తీసుకొచ్చి నాకు వేశారంట. దీని గురించి ఆ తల్లి ఎంతలా వెతుక్కుంటుందో, వాళ్ళ బిడ్డ మీద ఎంత ప్రేమ లేకపోతే ఇంత మంచి బొమ్మ కుడుతుంది. ఇది నీ దగ్గరకొచ్చిందంటే వారికి నీకు ఏదో బంధం ఉండుంటుందమ్మా అని తాతయ్య అంటూ ఉండేవారు. నిజంగానే ఏదో బంధం ఉండే ఉంటుంది. అందుకే ఇది నాతోనే ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంది. అమ్మా అక్షయ, ఏంటి మేడం? ఇందాక జరిగిన దానికి నువ్వేం ఫీల్ అవ్వకో. మీరు నా గురించి మీ వాళ్ళ ముందు బ్యాడ్ అవుతున్నారని బాధగా ఉంది. కష్టాలు పడడం, మాట పడడం నాకేం కొత్త కాదు. తాతయ్య వాళ్ళింట్లో కావేరి ఆంటీ దగ్గర చిన్నప్పటి నుంచి చూసేశాను. నా బాధంతా మీ గురించే. నువ్వు నా గురించి ఆలోచించకు. ఎంత కష్టమైనా నష్టమైనా నేను భరిస్తాను. నిన్ను మాత్రం ఇంటి నుంచి బయటికి పోనివ్వను. నీకు నేను, శ్రీకర్ సార్ ఎప్పుడూ తోడుగా ఉంటాం. నువ్వు ధైర్యంగా ఉండవు. సరే మేడం. నువ్వు మా పూజ గదిలో అడుగు పెట్టడం నాకింకా ఆశ్చర్యంగా ఉందమ్మా. నీ మీద మా కులదైవం కృప అంతలా ఉందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.